నమస్కారం అండి. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఏంటంటే వివేకానందుడి గురించి. ఆయన గొప్ప యోగి అండి. ఇంకోటి గొప్ప ఒక సన్యాసి ఆయన ఎక్కడ జన్మించాడంటే 1863లో జనవరి 12 1863 జనవరి 12లా జన్మించాడు. ఎక్కడ అప్పుడు బ్రిటిష్ ఉన్నప్పుడు దాని పేరు ఏంటంటే కలకత్తా, బెంగాల్. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చినాక ఇప్పుడు వాళ్ళు లేరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఏంటంటే కోల్కత్తా, పశ్చిమ బెంగాల్. మళ్ళీ ఆయన పుట్టినది అక్కడ. ఆయన ఏంటంటే ఒకటి ఏంటంటే ఆయన బాల్యం గురించి చెప్పుకుందాం. ఆయన బాల్యం గురించి ఎట్లా అంటే ఆయన చదువులో చాలా ఫాస్ట్ అండి. అంటే ఎట్లా అంటే చాలా అంటే జ్ఞాపకం చేస్తే చాలా ఎక్కువ ఉంది. అంటే మామూలుగా ఉన్న పిల్లల కన్నా ఆయనకి ఎట్లా అంటే ఒక్కసారి ఇట్లా చదివినాం అనుకో, ఒక బుక్ ఒక లెసన్ ఇచ్చి చదివినాం అనుకో, ఎమ్మటే మొత్తం అది బుక్ క్లోజ్ చేసి మళ్ళీ చెప్పేవాడు. అంత జ్ఞాపక శక్తి అయిన పిల్లగాడు వివేకానందుడు ఆయన బాల్యంలో ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నప్పుడు కూడా ధ్యానం చేసేవాడు. అంటే రోజు మళ్ళీ ఒకరోజు పోయి ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా కాదు, ఆయన చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ధ్యానం చేసే అలవాటు ఆయనకు ఉందంట. ఇంకోటి ఏంటంటే వివేకానందుడికి ఎట్లా అంటే ఆయన మూఢనమ్మకాలు లాంటి నమ్మడు. ఇంకోటి ఆయన అంటే ఎప్పుడు అనుకుంటాడు సత్యాన్ని తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలని ఎప్పుడు ఆ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన మదిలో ఎప్పుడు అనుకుంటాడు. అందుకని ఆయన ఏం చేసిందంటే ఒక మంచి పండితులు అంటే ఆరితేరిన పండితులతో వెళ్ళి ఏం చేసేవారంటే సత్యాన్ని తెలుసుకోవాలని వెళ్ళాడు అందరికి. కానీ వాళ్ళు చెప్పడంలో చాలా గ్రేట్ అసలు వాళ్ళు. కానీ వివేకానందుడు పోయినా సరే వివేకానందుడు ఆశించింది అతనికి దొరకలేదు, సంతృప్తి పడలేదు వివేకానందుడు. ఎందుకంటే ఈయన ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఆన్సర్ చెప్పారు సరే, కానీ ఏమనిపించింది వివేకానందునికి, వీళ్ళు దాంట్లో ఆరితేరిన వాళ్ళు కాదు. అంటే వీళ్ళకు అంటే అంత కరెక్ట్ తెలియదని, వాళ్ళకు ఎవరికి చెప్పే పండితులు కరెక్ట్ తెలియదని అనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే వివేకానంద గురించి ఆయన మరణించిన డేట్ ఏంటంటే 1902 జూలై 4. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం 39 years బతికాడండి వివేకానందుడు. 39 ఒక 39 ఏళ్ళు బతికాడు. ఆ 39 ఏళ్ళనే 100 ఏళ్ళు బతికినంత 100 ఏళ్ళు బతితే ఎంత చేస్తారో ఆ 39 ఏళ్ళనే అంత చేసిండు వివేకానందుడు. అంటే ఎంత చురుకైన వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి అండి వివేకానందుడు. ఇంకోటి ఏంటంటే ఆయన అమెరికాకు ఇంకా అంటే వేరే దేశాలకు వెళ్ళి మన యోగా గురించి చెప్పాడు. ఒక సన్యాసిగా వెళ్ళి యోగా గురించి, వేదాంత శాస్త్రం గురించి. అంటే ఇప్పుడు ఫస్ట్ యోగి అండి. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళి చెప్పిండు కదా, ఇప్పుడు మన ఇండియా నుంచి ఫస్ట్ సన్యాసి ఇండే వేరే దేశాలకు వెళ్ళి చెప్పడం. అమెరికాకి వెళ్ళి చెప్పిండండి. అది చెప్పినాక అందరూ అంటే చాలామంది ఏం చేశారంటే యువత ఇట్లా అందరూ కలిసి ఈయన శిష్యులు అయ్యారండి. అందుకని ఈయన చేసిన సేవలకు అన్నిటికీ మన భారతదేశం ఏం చేసిందంటే 1984లో జనవరి 12 అంటే ఈయన బర్త్డే ఉంది కదా, ఈయన జన్మదినోత్సవం ఉంది కదా, ఆ జన్మదినోత్సవం ప్రపంచ యువజన దినోత్సవం అంటే యూత్ డేగా ప్రకటించారు. ధన్యవాదములు.